మన పాఠశాలలో విద్యార్థులకు పరీక్షలకు పని జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో శ్రీ భట్టు రాజేందర్ గారు, కోటగిరి మహేందర్ గారు మరియు డివోటీస్ అందరి వైపు నుంచి వెళ్ళి మరి గర్ల్స్ హై స్కూల్ జగిత్యాల విద్యార్థులకు మరి ఒక 500 నోటు పుస్తకాలు, ఫార్మాటివ్ నోటు పుస్తకాలను మరి మన పాఠశాలకు డొనేట్ చేయడం జరుగుతుంది. మరి ఎవరైతే జహాకం వహాహం ఎక్కడైతే అవసరం ఉంటుందో నీడున్నటువంటి విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ బాల సదన్ అని సెమీ అర్బన్ హాస్టల్, అలాగే గర్ల్స్ హై స్కూల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. దూరం నుంచే వచ్చే పిల్లలను దృష్టిలో పెట్టుకొని మరి సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు చక్కటి ఆలోచనతో పాఠశాల విద్యార్థులకు మరి ఫార్మాటివ్ నోట్బుక్స్ అట్లాగే పెన్నులు కూడా ఇవ్వడానికి వచ్చినందుకు వారికి పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రధానోపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బాబావారి ఆశీస్సులు వారందరికీ మనందరికీ కూడా ఉండాలని, ఈ సకల ప్రపంచ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని, చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారు మరిన్ని కార్యక్రమాలు చేసి మరి సమాజానికి తోడ్పడాలని కోరుకుంటూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏంటిది, మనం కూడా యాజ్ మనుషులుగా అందరూ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం. ఇక్కడికి స్కూల్కి వచ్చిన తర్వాత అందరం ఒకటే రకంగా ఉంటాము. కానీ మన మనస్తత్వాలు వేరు, మన కష్టాలు వేరు, మన బాధలు వేరు. వాటన్నింటిని కనుక తలుచుకొని మనం ఇలాగే ఉండిపోతాం అనుకుంటే మనం కూడా ఇలాగే వరండాలో ఉన్నటువంటి బండరాయిలాగానే మారిపోతాం. కానీ మన అందరినీ మనం ఎప్పుడు గౌరవించాలి అని అనుకున్నప్పుడు ఎన్ని దెబ్బలు దాకినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మనం నిలబడాలి, కష్టపడాలి, ఎదిరించాలి. ఎటువంటి బాధలు వచ్చినా కూడా. ఎంతమందికి ముఖ్యంగా మీరు ఇక్కడ అందరూ గర్ల్స్ ఉన్నారు కాబట్టి చాలా మందిని గర్ల్స్ చాలా తక్కువ చేస్తారు. మీరేం చేస్తారులే, మీరేం చదువుతారులే. 10th క్లాస్ వరకు ఆపేసినటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. 10th క్లాస్ తర్వాత నేను చదువుతా అని చెప్పేసి మీ తల్లిదండ్రులతో మీరు ఫైట్ చేయగలగాలి. నేను ఇంకా ముందరికి వెళ్తా, నేను కూడా పురుషుల కంటే నేను తక్కువ కాదు, గర్ల్స్ కూడా మేము ఈక్వల్, బాయ్స్కి ఈక్వలే అని చెప్పేసి మీరందరూ కనుక ఆ యొక్క స్టాండ్ తీసుకొని మీ తల్లిదండ్రులతో పోరాడి ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ చేయండి, మెడిసిన్ చేయండి, చక్కగా ఉన్నత స్థితుల్లోకి ఎప్పుడు వస్తామనంటే మనకు ఆ పట్టుదల ఉండాలి. ఎన్ని దెబ్బలు దాకినా కూడా ఈ శిల్పాలను గుర్తు చేసుకోండి. నేను దేవతా విగ్రహంలాగా నేను ఆరాధించబడాలి అని అంటే, నన్ను అందరూ మెచ్చుకోవాలంటే నేను ఎన్ని దెబ్బలు దాకినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను మర్చిపోను అని చెప్పేసి ఈ యొక్క ఎగ్జాంపుల్ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీకు చెప్తున్నాను. ఎందుకంటే గొంగలి పురుగు, అదే అక్కడ గొంగలి పురుగు ఉందనుకోండి, దానికంటే ముందు రూపమే కదా అది. గొంగలి పురుగు దగ్గరికి మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. అక్కడ ఉంటే దాన్ని తీసేసి ఇక్కడ పక్కన పడేసి మాత్రం వెళ్తాం మనం.
ఎప్పుడు మనము సీతాకోక చిలుకలుగా మారాలి? మన లోపల పర్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే బటర్ఫ్లైగా మనం గొంగలి పురుగుగా ఉన్నంత వరకు మనకు వాల్యూ లేదు. ఎప్పుడైతే మనం సీతాకోక చిలుకలుగా మారుతామో మనందరికీ వాల్యూ అనేది వస్తుంది. సో కాబట్టి ఎప్పుడు మన సీతాకోక చిలుకలాగా మారగలుగుతాము? చాలా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడే మనందరం కూడా సీతాకోక చిలుకలాగా మారగలుగుతాం. కాబట్టి మనకి తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనందరికీ సూపర్ స్టార్ రజనీకాంత్ తెలుసు కదా. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలా ఉంటారు? 70 సంవత్సరాల వయసు, 70-75 సంవత్సరాల వయసు. ఆకారం ఎలా ఉంటుంది? ముసలి ఆకారం ఉంటుంది, నల్లగా అయిపోయి ఉంటారు వారు. ఇప్పటికి ఏజ్ అయినా కూడా ఇప్పటికి సినిమాలలో వారు ఎట్లా నటించగలుగుతున్నారు? ఎప్పుడైనా రజనీకాంత్ ఆగిపోయాడా? ఆగిపోలేగా. నేను నల్లగా ఉన్నా, అరే నేను నాకు బాడీ హెడ్ ఉంది, లేకపోతే నా ఏజ్ వచ్చిందని చెప్పేసి తను ఆగిపోయాడా? ఆగిపోలేదు. ఒక్కసారి మేకప్ వేసుకొని, ఒకసారి విగ్గు పెట్టుకొని, ఒకసారి యాక్షన్లోకి దిగిందంటే ఏమైపోతాడు? సూపర్ స్టార్ అయిపోతాడు. సూపర్ స్టార్ రజనీకాంత్. కాబట్టి మనకున్నటువంటి బలహీనతల్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకురావద్దు. బలహీనతల్ని వెనకకే తీసుకెళ్ళండి. ఓకేనా? మన లోపల పాజిటివ్స్ మాత్రం బయటకు తీసుకురండి. నెగిటివ్స్ని కంప్లీట్గా లోపలికి నెట్టేసేయండి. ఈ నెగిటివ్స్ నాకు లేవని చెప్పేసి అనుకోండి. మీరు ఆ భావనతోటి కనుక మీరు ఇప్పుడు 10th క్లాస్ విద్యార్థులు చక్కగా మోటివేట్ అయ్యి కనుక మీరు ఈ యొక్క క్లాసెస్ అటెండ్ అవుతూ చక్కగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్ళాలనేటువంటి మా యొక్క అందరి ఉద్దేశం. మీరందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోటి మంచిగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి రావాలని చెప్పేసి, మీ తల్లిదండ్రుల యొక్క కోరికలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మనసారా ప్రార్థిస్తూ జై బోలో భారత్ మాతాకి. మన సత్యసాయి సేవా సమితి సభ్యులందరూ కూడా, మన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసి విద్యార్థులందరికీ కూడా ఈ నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా చాలా అభినందనీయం. పాఠశాల తరఫున వారికి అభినందనలు చెప్తున్నాను. అదేవిధంగా మరి ఇంతకుముందు సార్ చెప్పినట్టు మరి తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆ స్థితికి రావాలని చెప్పేసి వారు కోరుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసి ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని ఎంచుకొని ఆ లక్ష్యం వైపు అందరూ కూడా అడుగులు వేస్తూ మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ సందర్భంగా మరి ఆ లక్ష్యం చేరుకోవాలంటే మనకు వివేకానందుడు ఒక సూక్తి చెప్పాడు, అరైజ్ అవీక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్. లెమ్ము మేల్కొమ్ము గమ్యం చేరేదాకా ఆగవద్దు. అంటే మీకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటంకాలున్నా ఆటంకాలన్నీ కూడా అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతున్నాను. ఈ సందర్భంగా వారికి మరొకసారి